మిత్రులారా, మనం ఈరోజు జెన్ గురువు కథల్లోని ఒక మంచి కథని మీకు చెప్పాలనుకుంటున్నా. జపాన్ దేశంలో కొన్ని పర్వతాల మధ్య ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక ప్రసిద్ధ జెన్ గురువు ఉండేవాడు. ఆయన పేరు హోషిన్. ఆయన దగ్గరకు చాలామంది వచ్చి జీవిత సత్యాలు, శాంతి, ఆనందం వంటి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన వాటిని తెలుసుకునేవారు. ఒకరోజు ఒక గొప్ప పండితుడు ఆ జెన్ గురువు దగ్గరికి వచ్చాడు. ఆ పండితుడు అనేక పుస్తకాలు చదివి ప్రపంచం నలుమూలలు చూసిన గొప్ప వ్యక్తి. ఆ పండితుడు హోషిన్తో ఇలా అన్నాడు, గురూజీ, నేను చాలా తెలుసుకున్నాను, కానీ నాకు ఇంకా శాంతి లేదు. మీరు నాకు జెన్ నేర్పాలి అని అన్నాడు. దానికి హోషిన్ చిన్నగా నవ్వాడు. ఆ తర్వాత, సరే, ముందు టీ తాగుదాం అన్నాడు. హోషిన్ ఒక చిన్న కప్పులో టీ పోయడం మొదలుపెట్టాడు. ఆ కప్పు నిండింది, కాని అతను ఇంకా పోస్తూనే ఉన్నాడు. టీ కప్పు నుంచి బయటకు పొర్లింది. పండితుడు ఆశ్చర్యపోయి ఆ జెన్ గురువుతో ఇలా అన్నాడు, గురూజీ, కప్పు నిండిపోయింది, ఇంక పోయలేరు అని. హోషిన్ నెమ్మదిగా నవ్వుతూ ఈసారి ఇలా అన్నాడు, ఈ కప్పు లాగానే నీ మనసు కూడా నిండిపోయింది. నీ అభిప్రాయాలు, నీ జ్ఞానం, నీ అహంకారం, ఇవి అన్నీ నింపుకున్నావు. అలాంటి మనసులోకి కొత్త జ్ఞానం ఎలా వస్తుంది? శాంతి ఎలా లభిస్తుంది? ఆ మాటలు విన్న పండితుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. తన అజ్ఞానాన్ని ఆ పండితుడు గ్రహించాడు. ఆ తర్వాత ఆ పండితుడు ఆ జెన్ గురువుతో ఇలా అన్నాడు, నేను మిమ్మల్ని పరీక్షించడానికి వచ్చాను. నా అపార జ్ఞానాన్ని మీ దగ్గర నిరూపించాలని అనుకున్నాను. కాని మీరు నా అజ్ఞానాన్ని కనిపెట్టి నా జ్ఞాన నేత్రాన్ని తెరిచారు అని చెప్పి ఆ జెన్ గురు పాదాలు పైపడి నమస్కారం చేశాడు. ఆ పిమ్మట, సరే గురూజీ, నా కప్పు ఖాళీ చేయడం ఎలా అని అన్నాడు. అందుకు ఆ జెన్ గురువు ఇలా అన్నాడు, ప్రతిరోజు నీ ఆలోచనలను ప్రశ్నించు. నీకు తెలిసినది నిజమా లేదా నీ ఊహ మాత్రమేనా అని ప్రశ్నించుకో. నిశ్శబ్దంలో ఉండడం నేర్చుకో అని ఆ జెన్ గురువు హితబోధ చేశాడు. ఆ పండితుడు జెన్ గురువు దగ్గర కొన్ని రోజులు ఉండిపోయాడు. అతను ప్రశ్నించడం మొదలుపెట్టాడు, మాట్లాడటం తగ్గించాడు, వినడం నేర్చుకున్నాడు. ఒకరోజు పండితుడు నది దగ్గర కూర్చుని నీరు ప్రవహించడం చూస్తూ ఒక గొప్ప సత్యం గ్రహించాడు. ఈ నది నీరు ఎప్పుడూ ఖాళీగా ఉండదు, ప్రవహిస్తూనే ఉంటుంది. అనగా అది ఎల్లప్పుడూ కదులుతూనే ఉంటుంది. కాని అది ఎప్పుడూ నిండిపోయి కూడా ఉండదు అని. వెంటనే ఆ గురువు దగ్గరకు వచ్చి, గురూజీ, నేను ఒక విషయాన్ని తెలుసుకున్నాను. ఖాళీగా ఉండటం అంటే ఏమీ తెలియకపోవడం కాదు, అది నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండటం అని అన్నాడు. ఆ జెన్ గురువు నవ్వుతూ, ఇప్పుడు నీ కప్పు ఖాళీ అయింది అని అన్నాడు. సరే మిత్రులారా, ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సింది, జీవితంలో మనం చాలా నేర్చుకుంటాం, కానీ నిజమైన జ్ఞానం రావాలంటే మన మనసు ఖాళీగా ఉండాలి. అనగా కొత్త వాటిని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అహంకారం తగ్గాలి, వినడం నేర్చుకోవాలి. సరే మిత్రులారా, ఈ కథ నచ్చితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి కథలుతో కలుస్తాం. ధన్యవాదాలు.